అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. సైబర్ మోసగాళ్ల గురించి రోజు చెప్తూనే ఉన్నా, కానీ ఎవ్వరు వినడం లేదు. అంతెందుకు, ఈ మధ్య సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా కాలర్ ట్యూన్ రూపంలో జనాల్లోకి తీసుకువచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయించి అధిక డబ్బులు వస్తాయంటూ మీ దగ్గర ఉన్న డబ్బంతా లాగేసుకుంటారు. వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ట్యూన్ వస్తుంది. కానీ ఇది ఎవరు గమనించడం లేదు. అదే ట్యూన్లో చివర్లో ఎవరైనా ఇలా మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని చెప్తారు. మోసపోయిన వాళ్లంతా చివరికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అచ్చం ఇదే తరహాలో బెంగళూరు టెకీ ఒకరు మోసపోయి 11 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి ఇటీవల కొంత నగదును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దాని విలువ దాదాపుగా 12 కోట్ల రూపాయలకి చేరింది. దీంతో కోటీశ్వరుణ్ణి అయ్యానంటూ తెగ మురిసిపోయాడు. కానీ అప్పటికే ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ మోసగాళ్లు బాధితుణ్ణి అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నారు. టెకీ నుంచి భారీ మొత్తంలో దోచేశారు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అధికారులమని చెబుతూ బాధితుణ్ణి మొదట భయభ్రాంతులకు గురిచేసింది సైబర్ ముఠా. ఆ తర్వాత మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్మల్ని అరెస్టు చేస్తామని తరచూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన ఆ బాధితుడు వారి చెప్పినట్లు చేసుకుంటూ వచ్చాడు. ఆధార్, పాన్ కార్డు వివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వాళ్ళ చేతికి అందించాడు. ఇంకేముంది, దాంతో ఆ సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయిపోయింది. బాధితుడికి ఉన్న 7 బ్యాంక్ అకౌంట్ల నుంచి 11 కోట్లను స్వాహా చేసేశారు. సుమారు 7 కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ నుంచి దొంగలిచ్చారు. ఇక ఎప్పట్లాగే తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు బెంగళూరు సైబర్ క్రైమ్ సెల్ ను ఆశ్రయించి లబోదిబోమన్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ మొత్తం దుబాయ్ కేంద్రంగా జరిగినట్లుగా గుర్తించారు. దుబాయ్ లో సైబర్ స్కామ్ లో ఆరితేరిన వ్యక్తి నుంచి ఈ 3 సలహాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఇందుకు గాను దుబాయ్ కి చెందిన నేరగాడు 1.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా అర్థమైందా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు బకరాను చేసో లేక భయపెట్టో, అదీ కాకపోతే అత్యాశ చూపో మనల్ని ట్రాప్ చేస్తారు. వీటన్నిటికీ లొంగకుండా మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ డబ్బు కూడా అంతే సేఫ్ గా ఉంటుంది. మేం ఇది మాత్రమే చెప్పగలం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.